ఎడారి లోయల్లో ఒంటరిగా మనం పయనిస్తున్నప్పుడు, కుటుంబం అంతా నిద్రించినప్పుడు కుటుంబం కొరకు నీవు కార్చినటువంటి కన్నీరు, కుటుంబ రక్షణ కొరకు నీవు కార్చినటువంటి కన్నీరు, నా భర్త బాగుంటే బాగుండు, నా భార్య బాగుంటే బాగుండు, నా బిడ్డలు బాగుంటే బాగుండు, వారి భవిష్యత్తు బాగుంటే బాగుండు, ఒక మంచి గృహాన్ని నేను ఇచ్చుంటే బాగుండు, వారికి మంచిగా వివాహాలు జరిగించే బాగుండు, వారికి మంచి గర్భఫలము దేవుడిస్తే బాగుండు అని అనుకుంటూ నువ్వు కార్చిన ప్రతి కన్నీటిని నా ప్రభువు దాచుకుని ఉన్నాడు. ఇదిగో ఒకానొక దినము రాబోతుంది, దేవుడు చూపించబోతున్నాడు. ఇదిగో నీవు ఇంత కన్నీరిటిని కార్చావు నా సన్నిధిలో, ఇంత కన్నీరు మనుషులు ఎదుట కార్చావు, మనుషులు నీకేమి చేయలేకపోయారు, కానీ నీవు కార్చిన కన్నీటికి తగిన విలువ నేను దయచేస్తున్నాను. నీవు కోరిన కోరికల్లో ఒకదాన్ని నేను నెరవేరుస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇక ఎదుట నుంచి మనుషులు ఎదుట కాదు, కానీ నిశ్చయముగా నీవు నమ్మి ఆరాధిస్తున్న దేవుని సన్నిధిలో మాత్రమే నీ కన్నీరును నువ్వు విడవలసి ఉన్నది. నీ కన్నీటికి విలువ ఇవ్వగలిగినటువంటి ప్రభు సన్నిధి